అందరికీ నమస్తే. ఏపీలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఏపీలో విజయవాడ మొత్తం మునిగిపోయింది. విజయవాడ చుట్టూ ఏరియా అంతా మునిగిపోయింది. ఆడ ఉన్న అమరావతి మునిగిపోయింది నీళ్ళలో. బయటికి అది మునిగిపోలేదని అని చెప్తే నమ్మకండి, ఎందుకంటే నేను చాలా ప్రూఫ్స్ చూపిస్తా. చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది. పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్ మునిగిపోయింది. చాలా దారుణమైన సిచ్యువేషన్లో అసలు రాజకీయ నాయకులు కొంతమంది కనిపించకుండా పోయినారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఎడిపోయిండో ఎవరు తెలియదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా తికమక అవుతున్నారు. నేను ఒకసారి చూపిస్తా. చంద్రబాబు నాయుడు ఇల్లు చూడండి. చంద్రబాబు నాయుడు ఇల్లు చూసిన తర్వాత వీళ్ళంతా ఏమైనరు, ఏం చేస్తున్నారో నేను మీకు చెప్తా. ఇది చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఏరియా. మీకు ఎక్కడొస్తుంది అంటే కరెక్ట్గా మీకు ఆపుతా చూడండి వీడియో. ఇదంతా చంద్రబాబు నాయుడు ఇంటికి పోయే దారి. ఇదంతా తాడేపల్లిగూడెం. రైట్, ఇగో ఇదంతా చంద్రబాబు నాయుడు ఇల్లు. చంద్రబాబు నాయుడు ఇల్లు గేట్. ఇది గేట్ గోడ. ఇది ఇది గేట్. రైట్, ఇవి కరెక్ట్ ఆగినాం. ఇగో ఇది చంద్రబాబు నాయుడు ఇంట్లోకి పోయే ఎంట్రన్స్. ఇది చూడండి ఒకసారి. గేటు సగంలోకి వచ్చిన నీళ్ళు మొత్తం G+1. ఇది G+1 ఇల్లు. ఇది ఈ G+1లో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం నీళ్ళు పోయినాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం నీళ్ళు పోతే కింద ఉన్న టీవీలు, ఆ ఫర్నిచర్ మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్కి తీసుకుపోయారు. ఫస్ట్ ఫ్లోర్లో పెట్టేసినారు. పెట్టి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులందరూ కూడా సేఫెస్ట్గా హైదరాబాద్కు రీచ్ అయిపోయినారు. హైదరాబాద్ ఉన్నారు ఇప్పుడంతా. చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళంతా, లోకేష్ ఫ్యామిలీ, బ్రాహ్మిణి, అలా పిల్లగాడు, తర్వాత భువనేశ్వర్ గారు అందరూ సేఫెస్ట్గా హైదరాబాద్కి వచ్చేసిండ్రు. చంద్రబాబు నాయుడు కింద మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. సామానంతా పైకి ఇచ్చేసి జనాలందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా హైదరాబాద్కి తరలించారు. అదే చంద్రబాబు నాయుడు ఎందుకు తిరుగుతున్న నీళ్ళులా రాత్రి బాబు ఇంటికి పోకుండా అంటే ఆయనకి ఇంటికోనికి ఏం లేదు. ఆడ ఇంటికో ఏం చేస్తాడు? ఆడ ఇంటికాడే పరిస్థితులు బాగాలేవు. ఇల్లు మొత్తం మునిగిపోయింది, నీళ్ళల్లో ఉంది. ఇప్పుడు కరకట్ట పోటీ మనం పోయింది. కరకట్ట పోటీ పోయినాం. యాక్చువల్గా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ఉంటుంది కదా, పోలీస్ సెక్యూరిటీ మొత్తం కూడా తరలించేసింది ఇక్కడ నుంచి. పోలీస్ సెక్యూరిటీ ఇక్కడ నుంచి తీసుకొని పోయి కరకట్ట స్టార్టింగ్లో పెట్టేసారట. మొత్తం అక్కడ పెట్టుకున్న సెక్యూరిటీ, ఎందుకంటే ఇక లోపలికి వచ్చే పరిస్థితి లేదు. ఆడ మొత్తం ఎవరు రాకుండా, ఇటువైపు రాకుండా కొద్దిగా హెవీగా పోలీసులను కూడా బాగా పెట్టిరట, ఇటువైపు ఎవరు రాకుండా. అమరావతి మొత్తం నీళ్ళనే ఉందట. నాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్తున్నారు, విజయవాడలో మా మీడియా వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అమరావతి వైపు ఎవరికి పోలీసులేరంట. అసలు అమరావతి సెక్రటేరియట్ అవన్నీ కట్టారు కదా, అటు సైడు ఎవరు పోలీసులేరు. నిజానికి నేను సోషల్ మీడియా చూసినప్పుడు కొందరేమో మొత్తం మునిగిపోయిందని పెడుతున్నారు, కొందరేమో మేము ఇక్కడనే ఉన్నాం, ఈ రోడ్డు మీద ఉన్నాం, ఇగో పక్కనే ఉన్నాం, ఇదే అమరావతి గేట్ అని చెప్తున్నారు. నేను అసలు ఇది వాస్తవమా అని చెప్పేసి కొంతమందికి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తున్నారు అసలు అక్కడికి ఎవరికి పోనీకి అవకాశం లేదు, మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. చంద్రబాబు నాయుడికి సెక్రటరీకి పోనికి అవకాశం లేదు, ఇంటికి పోనికి అవకాశం లేదు. సెక్రటరీలో కూడా కనీసం రివ్యూ చేసే పరిస్థితి కూడా లేదు. మొత్తం నీళ్ళే ఉన్నాయి. మొత్తం నీళ్ళకి పోయింది. అమరావతి అంతా కూడా నీళ్ళకి వెళ్ళిపోయింది. దాంతోనే ఆయన అటు సెక్రటరీ పోలేక, ఇటు ఇంటికి పోలేక రోడ్ల మీద పడి తిరుగుతాడు. రోడ్ల మీద పడి రాత్రంతా పొద్దంతా తిరుగుతుంది. ఏం చేయాలి మరి? లోకేష్ అదే పని చేస్తున్నాడు. ఇంకా లోకేష్ కూడా అదే పని. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే సేమ్ చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంది కదా, ఇప్పుడు చూపించినా కదా, ఇదే కదా, దీని ఇండియన్ కంటే ఆయన గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ కూడా నీళ్ళనే ఉంది. అసలు పవన్ కళ్యాణ్ ఎటుకున్నాడో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా, లేకపోతే తెలంగాణలో ఉన్నాడా, లేకపోతే మొత్తానికి దేశం దాటిపోయిందా, ఢిల్లీలో ఉన్నాడా, ఏడుపోయిందో తెలియదు. ఆయన మీద పోస్టర్ కూడా రిలీజ్ చేసిరుగో, వేర్ ఈజ్ అవర్ DCM. 300 గర్ల్స్ వీడియోస్ లీకుడు, మాట్లాడలేదు, ఫుడ్ పాయిజన్స్ లేవు, మర్డర్స్ లేవు, రేపు లేదు, విజయవాడ ఫ్లడ్స్ మెయిన్గా. సరే ఇవన్నీ ఉండని, ఇవన్నీ కూడా ఇష్యూస్ ప్రభుత్వం ఈరోజు కాకపోతే రేపు పరిష్కరించవచ్చు. కానీ విజయవాడ ఫ్లడ్స్లో అసలు పవన్ కళ్యాణ్ ఏమైపోయిండు, పవన్ కళ్యాణ్కి ఏమైందని అందరూ అడుగుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ చాలా ముక్కుసూటిగా ఉంటాడు. మరి ఇంత వరదలు వచ్చినప్పుడు, ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కనీసం ఎందుకు మాట్లాడతలేడు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాకు తెలిసి ఏపీ మీడియా కూడా చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగింది అని చెప్పడానికి భయపడుతున్నారంట. ఎందుకో తెలియదు. పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్ మునిగిపోయిందని చెప్పడానికి భయపడుతున్నారు. ఈ వార్త లేనికి కూడా భయం ఉంది మాకని చెప్తున్నారు. అంతగానో భయపడాలని అవసరం ఉంది బ్రదర్. యాజ్ ఏ జర్నలిస్ట్గా ఓపెన్గా చెప్తే అయిపోయా కదా, ఉన్నది ఏదో జనాలకి చెప్పేస్తే జనాలు అర్థం చేసుకుంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాపం చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు, లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ పొలిటీషియన్, సేమ్ టైం
ఆయన వ్యవహారం అంతా జనాలకు కొంత అటు ఇటుగా తెలుసు. కొద్దిగా ఏమంటారు, కేసీఆర్ చెప్తారు చంద్రబాబు గురించి, మనం అంత చెప్తే బాగుండదు. చంద్రబాబు ఎట్లాంటి పొల్యూషన్ ఏంది, డట్టి పొల్యూషన్ అంటాడు ఆయన. సరే ఎనీవే ఏదైనా ఉండొచ్చు, ఆడ వరదలు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు. బట్ చంద్రబాబు ఎందుకు తిరుగుతున్నాడు అంటే దాని వెనుక కారణం ఇది కూడా ఒక కారణం, ఇది ఒక పెద్ద కారణం, సిగరెట్ పోలేక అది పోలేక. కానీ పవన్ కళ్యాణ్ ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చాలా ఆవేశంగా నిజానికి మనసులో ఉన్నది జనాలకు చెప్పే ప్రయత్నం చేసే లీడర్. ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ ఇప్పుడు అయ్యిండు, కానీ పూర్తి స్థాయి పొలిటీషియన్ కాదు. ఫుల్ టైం పొలిటీషియన్ కావచ్చు కాక, కానీ పూర్తి స్థాయి పొలిటీషియన్ కాదు ఆయన. సరే గెలిచిండు, ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి అయినరు, వాళ్ళంతా 100% స్ట్రైక్ వచ్చింది, ఇదంతా ఓకే. కానీ జనం పెట్టుకున్న ఆశలు, పవన్ కళ్యాణ్ మీద పెట్టుకున్న ఆశలన్నీ బొమ్మ అవుతున్నాయట. జనమంతా కూడా అసలు ఇట్లాంటప్పుడే కదా ఒక లీడర్ కెపాసిటీ, లేకపోతే ఒక లీడరు ఆయన మనస్తత్వం, ఒక లీడర్ వ్యవహారం, ఆ లీడర్ మన పైన ఎంత ప్రేమ ఉంది, లేకపోతే మన పట్ల ఎట్లా స్పందిస్తాడని చెప్పినప్పుడు, ఎప్పుడంటే జనం ఇబ్బందులు ఉన్నప్పుడు లీడర్ ఎట్లా స్పందిస్తాడు అనేది ఇంపార్టెంట్. అది రాజకీయాలతో సంబంధం ఉన్నా లేకపోయినా కనీసం డిప్యూటీ ముఖ్యమంత్రిగా, ఒక సినిమా హీరోగా, పవర్ స్టార్గా ఆయన దిగుతే కదా జనాలకు ఒక ధైర్యం కదా. విజయవాడ టౌన్ పెద్దగా మొత్తం ఏపీ అంతా మునిగిపోయింది, పోనీ ఆయన ఎక్కడో ఉండడానికి కూడా ఏం లేదు. విజయవాడ టౌన్లో కనుక సర్వీస్ చేయగలిగితే అది జీవితకాలం గుర్తుండిపోయే సర్వీస్ పవన్ కళ్యాణ్కైనా. ప్లస్ అక్కడ ఏపీ ప్రజలు ఎవరైతే గెలిపించుకున్నారో వాళ్ళు 100% మీరు ఎవరిని పెడితే వాళ్ళకు, రాయిని పెడితే రాయిని, రప్పని పెడితే రప్పకు, చెట్టును పెడితే చెట్టుకు, ఎవరికి పెడితే వాళ్ళకి ఓటేసారు కదా. పవన్ కళ్యాణ్ ముఖం మీద కదా ఓటేసింది, ఆయన చూసే ఓటేసిండ్రు. అట్లాంటిది మీరే కనబడకుండా పోతే పవన్ కళ్యాణ్ గారు, మీరు అందరు పొలిటీషియన్స్ లాగా కాదు అనేది జనం అభిప్రాయం. మీరు అందరిలాగా అవకాశవాదులు కాదు, అందరిలాగా ఏదో టైం వచ్చింది, ఎలక్షన్లు వచ్చినాయి, ఓట్లు వేపించుకుందాం, దొబ్బేద్దామనే టైప్ కాదు మీరు. మీరు ఏదైనా ఉంటే చాలా ఆవేశంగా, చాలా సమాజాన్ని రిఫ్లెక్ట్ అయ్యే విధంగా మీరు స్పందిస్తారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ కనిపించకపోతే ఏపీలో ఏం జరుగుతున్నట్లు? అసలు చంద్రబాబు నాయుడు అంటే మునిగిపోయింది, ఆయన ఇంట్లో ఉండలేకపోతారు, మీ గెస్ట్ హౌస్ మునిగిపోయింది అంటున్నారు. మళ్ళీ మీ గెస్ట్ హౌస్ మునిగిపోతే మీరు ఎక్కడున్నారు? గెస్ట్ హౌస్లోనే 5th ఫ్లోర్లో ఉన్నారా, లేకపోతే ఈ ఏపీ సేఫెస్ట్ ప్లేస్ కాదని చెప్పేసి తెలంగాణకి ఏమైనా వచ్చి కూర్చున్నారా? తెలంగాణలో ఉంటే తెలిసిపోద్దని చెప్పేసి ఢిల్లీకి పోయినరా? ఇదంతా వద్దని చెప్పి ఫారెన్ పోయినరా? ఏమవుతుంది అసలు? ఏపీ పాలిటిక్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి. జగన్ తిరుగుతున్నాడు నీళ్ళులా, జగన్ ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి, పోతున్నాడు, మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నారు ప్రతిపక్ష నేతగా. ప్రతిపక్ష నేత అక్కడనే ఉన్నాడు, ముఖ్యమంత్రి అన్నీ తిరుగుతున్నాడు, నారా లోకేష్ తిరుగుతున్నాడు. మరి పవన్ కళ్యాణ్కి ఏమైంది? పవన్ కళ్యాణ్ ఇంత తొందరగా గవర్నమెంట్ వచ్చి ఎక్కువ రోజులు కాలే కదా, జస్ట్ 8 నెలలు 9 నెలలు. 9 నెలల గవర్నమెంట్లోనే పవన్ కళ్యాణ్ మీద జనాలకు ఒక తిక్క పుట్టే విధంగా, ఒక అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం మార్చుకునే విధంగా ఎందుకు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు అనేది అయితే అర్థమైతే లేదు. జనసేన అని, జనసేనలు, వీర మహిళలు, రకరకాల ఎపిసోడ్లు ఉంటాయి వాళ్ళ పార్టీలో. మరి ఆ పార్టీలన్నీ ఏమైపోయినట్లు? మీ జనసేన ఏమైనట్లు? దానిలో నీళ్ళ మర్చిపోయిందా? నీళ్ళకి పోయిందా మొత్తానికి? అసలు పవన్ కళ్యాణ్ కనబడకపోవడం అనేది ఏపీ పాలిటిక్స్లో పెద్ద హాట్ టాపిక్. ఇంకా చంద్రబాబు నాయుడు కదా, నేను చెప్పినా కదా, వాళ్ళ ఫ్యామిలీని సేఫెస్ట్ ప్లేస్కి తరలించిండు, ఆడ తిరుగుతూ ఉన్నాడు, రోడ్ల మీద వాడు బోట్లు ఎక్కి తిరుగుతూ ఉన్నాడు. సరే జనాలకు సేవ చేయడంలో మనం తప్పుపడకూడదు, కానీ ఆ ఇంటి దగ్గర ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నాను. ఉండవల్లిలో చంద్రబాబు ఇల్లు మొత్తం నీళ్ళకి పోయింది, ఆడ ఎవరు లేరు, వాళ్ళ ఇంట్లో అంతా హైదరాబాద్ తీసుకుపోయినారు. ఇది ఏపీ ప్రజలు గమనించాలి. కొంతమంది నాకు కామెంట్స్ కూడా చెప్తున్నారన్న ఏపీలో ఏమైతుందో కూడా చెప్పండి, కొంత సమాచారం తీసుకొని అని చెప్పిండ్రు. నేను నిన్న నుంచి ప్రయత్నం చేస్తే కొంత సమాచారం దొరికింది, అందుకే నేను వివరాలు చెప్పగలుగుతున్నా. కానీ ఏపీ ప్రజలు మరి వాళ్ళు ఏం దీన్ని అర్థం చేసుకుంటారో, ఎట్లా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. బట్ ఏపీలో ఉన్న పర్ఫెక్ట్ పొలిటికల్ సిచ్యువేషన్ ఇది వరదలు వచ్చిన టైంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.